ప్రసాద్ బెహ్రాపై ఫిర్యాదుతో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఏడాదిన్నరగా బాధిత నటితో ప్రసాద్ బెహ్రా పరిచయం ఉన్నట్టుగా తెలుస్తోంది. పెళ్లివారం అంటే వెబ్ సిరీస్ లో కలిసి పనిచేశాడు ప్రసాద్ బెహ్రా. బాధిత నటి షూటింగ్ టైంలో తనను అసభ్యంగా తాకినట్లు బాధిత నటి తన కంప్లైంట్లో పేర్కొంది. దాంతో వెబ్ సిరీస్ మధ్యలోనే వెళ్లిపోయినట్లు వెల్లడించింది. దాదాపు ఏడాది గ్యాప్ తర్వాత తనకు సారీ చెప్పి బతిమాలాడని చెప్పుకొచ్చింది నటి. దీంతో మెకానిక్ వెబ్ సిరీస్లో నటించేందుకు అంగీకరించానని చెప్పింది సదరు నటి. అయితే ప్రసాద్ ప్రవర్తన ఎలాంటి మార్పు రాలేదంటోంది. టీం అందరి ముందే తనపై అసభ్యంగా ప్రవర్తించాడు, తనని అసభ్యంగా తాకాడు అంటూ చెప్పుకొచ్చింది. ఏంటని అడిగితే సరైన సమాధానం చెప్పలేదంటోంది. తర్వాత షూటింగ్లో తనను ఉద్దేశించి అసభ్యంగా మాట్లాడంటూ కూడా నటి చెప్పుకొచ్చింది. ఆ కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. ఆ బాధిత నటికి సంబంధించి కంప్లైంట్ కాపీని మీరు చూస్తున్నారు. అయితే కంప్లైంట్ కాపీలో కొన్ని అంశాలను తాను పేర్కొనడం జరిగింది. ఆన్ ఆస్కింగ్ విత్ హిమ్ వై డిడ్ యూ హిట్ మీ, ఎందుకు నన్ను కొట్టావని అడిగినప్పుడు తను సరైన సమాధానం చెప్పలేదు. దానికి బదులుగా దానికి సంబంధించి స్టార్టెడ్ మేకింగ్ ఇట్ లుక్ లైక్ ఏ జోక్, ఆల్ పీపుల్ ఆన్ సెట్ ఆర్ లాఫింగ్. దాని బదులుగా నవ్వడం ప్రారంభించాడు, ఏదో జోక్లా నవ్వడం ప్రారంభించాడు. దాంతో సెట్లో ఉన్న వాళ్ళందరూ కూడా బిగ్గరగా నవ్వడం మొదలుపెట్టారంటూ కూడా చెప్పుకొస్తోంది. ఇక్కడ తను అంటోంది షీ ఎంబారస్డ్ అండ్ కన్ఫ్యూజ్డ్. తను అవమానంగా భావించింది, కన్ఫ్యూజన్ అయింది. తర్వాత షీ స్టార్టెడ్ టు బీట్ హిమ్ అండ్ పించ్ హిమ్, ఆఫ్టర్ విచ్ షీ కంటిన్యూడ్ ద షూట్ అండ్ ట్రైడ్ టు స్టే కామ్ అండ్ థాట్ టు రైజ్ కంప్లైంట్ టు ద హైయర్ మేనేజ్మెంట్ అంటూ కూడా. ఆ తర్వాత తనను కొట్టింది. ఆ తర్వాత తనని గుద్దినట్టుగా బహుశా అంటే గెలడం అని అనుకోవచ్చు. అయినప్పటికీ కూడా ఆ తర్వాత ఏమనుకుందంటే అంత చేసిన తర్వాత కూడా షూట్ కంటిన్యూ చేసింది. ఎందుకు కంటిన్యూ చేసిందంటే కనుక హైయర్ మేనేజ్మెంట్కి కంప్లైంట్ చేసేందుకు ఆలోచించింది అంటూ కూడా. లేటర్ ఇన్ ద షూట్ హీ యూజ్డ్ అబ్యూజివ్ లాంగ్వేజ్ సెయింగ్. ఆ తర్వాత షూట్ జరుగుతున్న తరంలో ఒక అసభ్యకరమైన పదజాలాన్ని అసభ్యకరంగా మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ నేను బీపులు వేసుకోవాల్సింది, అంత దారుణంగా ఉంది. బహుశా ఇక్కడ నుంచి నేను మాట్లాడేది కన్నా బీపులే ఎక్కువ ఉంటాయి, అంత దారుణంగా ఉందని చెప్పుకోవాలి. ఆ భాష నిజంగా మన సామాన్యులు మాట్లాడుకునే భాష కాదు అది. నీ డాష్ 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 లాగా ఉంది, తర్వాత డాష్ డాష్గా ఉన్నావు అని కొట్టినా, తర్వాత ఇక్కడ మళ్ళీ తన పేరు రాసుకొచ్చి కాబట్టి చాలా ఇబ్బందిగా ఉంది మాట్లాడడానికి. డాష్ మీద కొట్టిన అంటూ కూడా చెప్తున్న సందర్భం. ఇక్కడ చాలా అసభ్యకరమైన పదాలు ఉన్నాయని చెప్పుకోవాలి. అక్కడ ఎటువంటి కాన్వర్జేషన్ జరిగింది లేకపోతే ఏం జరిగింది అనేది కంప్లైంట్ ప్రకారం చూస్తే కనుక నిజంగా సాధారణంగా మాట్లాడుకునే భాష కాదు. ఇంగ్లీష్లో చెప్పాలంటే ఫాల్ లాంగ్వేజ్ అని చెప్పుకోవాలి. దుర్మార్గం ఆ భాష అంతా కూడా.